మొన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కొత్త రికార్డు సాధించారు. భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం పరిపాలించినటువంటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎప్పుడూ అయ్యారు. అదే సందర్భంలో ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి ఎక్కువ రోజులు వరుసగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రికార్డు సాధించారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత సెకండ్ ప్లేస్కి వచ్చారు. అదే సందర్భంలో అమిత్ షా ఇప్పుడు సరికొత్తదైనటువంటి రికార్డు 2025 ఆగస్టు అంటే ఇప్పుడున్నటువంటి టైముని చూసుకున్నటువంటి సందర్భంలో వస్తున్నటువంటి ఒక తేడా అన్నమాట. ఏంటది అంటే అమిత్ షా సాధించినటువంటి రికార్డు వచ్చేటప్పటికి ఇంతవరకు హోమ్ మినిస్టర్గా అత్యధిక కాలం ఉన్నటువంటి 2025 ఆగస్టు 5న అమిత్ షా అద్వానీని మించి భారత్లో అతి ఎక్కువ కాలం కొనసాగిన హోమ్ మినిస్టర్గా రికార్డు అనమాట. 370 ఆర్టికల్ పూర్తిగా రద్దు చేయడం, నక్సలిజానికి సంబంధించినటువంటి సీరియస్ ఎఫర్ట్ పెట్టడం, అక్రమ శరణార్థుల మీద డిపోర్టేషన్ డ్రైవ్స్ నిర్వహించడం, దేశంలో అంతర్గత భద్రతను స్థిరంగా నిర్ధారించడం, ఖలీద్ ఇమామ్కి సంబంధించి యూఏపీఏ చట్టాలను చేయడం, ఇట్లాంటివన్నీ చేసుకొచ్చినటువంటిది దేశంలో అతి ఎక్కువ కాలం హోంమంత్రిగా రికార్డు సాధించారనమాట.